సో హాయ్ గైస్ ఈరోజు వచ్చేసి మాకు యూట్యూబ్లో 2000 ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయినారు. అందుకోసం అయితే మేము ఒక చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాం. అది ఏం పార్టీ అనేది మీకు ముందు అయితే చూపిస్తాము. లెట్స్ గో గైస్ ఇంకా పార్టీ చేసుకోవడానికి లేట్ అవుతుందని మా వాళ్ళు అయితే షాప్కి వెళ్ళారు. అది ఏమో కొనడానికి కాదు, మ్యాగీ అయితే కొనడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ చూడండి మ్యాగీ అయితే కొంటున్నారు. ఇక్కడ చూడండి ఎండ ఎక్కువ ఉందని మా వాళ్ళందరూ ఒకచోట కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతున్నారు మా ఊరు వాళ్ళు. ఇంకా మ్యాగీ అయితే మా వాళ్ళు తీసుకొని ఇంకా యుద్ధానికి అయితే బయలుదేరదామని చెప్పారు. సో గైస్ మాకైతే కావాల్సిన ఇక్కడైతే ఉన్న వస్తువులు మా వాళ్ళు అయితే రెడీ ఉన్నారు. ఇంకా పాండే. సో హాయ్ గైస్ అయితే మేము పార్టీ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. 2000 ఫాలోవర్స్ వచ్చినందుకు, సారీ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ లో. హాయ్ ఫ్రెండ్స్, ఈ రెడ్ బాక్స్ లో ఏముందో ఎక్స్పెక్ట్ చేయగలరా? ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో పెట్టండి బాయ్. ఏం పెట్టాలి కామెంట్ బాక్స్ లా? గైస్ ఇక్కడ చూడండి మేము దూరంగా అయితే వెళ్తున్నాము అడవిలోకి. ఇంటికాడ చేసుకుంటే పార్టీకి తక్కువ వస్తాయని చాలా దూరం అయితే వెళ్తున్నాం. గైస్ ఇక్కడ చూడండి మేము పొలాల గట్లెంబడి పోతున్నాము. అదేం చెప్పలే, మేమైతే ఇలాంటి వీడియోలో ఇంకా చాలా చేస్తాం గైస్. మీరు సపోర్ట్ చేయండి. నేను హాయ్ గైస్, మీరైతే సపోర్ట్ చేస్తే బెల్ ఐకాన్ కొట్టండి గైస్. అంటే లేలే ఇట్లా మాట్లాడలే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మంగళవారము. మేము యాదలే రావట్లేదు దీనికి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మాకు 2000 మంది సబ్స్క్రైబర్ పెరిగింది యూట్యూబ్. మేమైతే పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గైస్ ఇక్కడ చూడండి మంచి లొకేషన్. ఒకప్పుడు ఇక్కడ ఒక మంచి అఘోరి క్యారెక్టర్ అయితే ఇస్తాము. ఇక్కడ చూడండి ఇది ఏంద్రా దేవుంది, నాగమ్మ తల్లి గుడి కదా అదే. తర్వాత ఇక్కడ చూడండి చింత చెట్లు, ఇవి చాలా భయంకరమైనవి. దీని మీద గబ్బిలాలు అయితే చాలా వేలాడుకుంటూ ఉంటాయి. చూడండి నైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. లేదో ఈ చెట్ల కింద అఘోర పాత్ర బాగా వేసాడు మా సిమోన్ రాజు. మీకు తెలిసే ఉంటది అఘోర పాత్ర. సో గైస్ ఇక్కడ చెట్టు కిందకి అయితే వచ్చాము. ఇక్కడైతే వాటర్ లేవు ప్రస్తుతానికి, ఇంకో చోట అయితే ఉన్నాయి. అక్కడికైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. లెట్స్ గో చలో. గైస్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ చోటు నుంచి ఆ చోటుకు ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. రాండి నేను ఆగలినారా, తినచ్చులేరా. ఇక్కడ చూడండి మా వాళ్ళు పొయ్యి కోసం అయితే 3 రాళ్ళు అయితే తీసుకొచ్చారు. అక్కడ ఇక్కడ వెతుక్కొని ఇక్కడ చూడండి ఇక్కడైతే సెట్ చేస్తున్నారు పొయ్యి. రాయలు ఏం చేస్తారులే, ఏం చికెన్ చేస్తారా? మ్యాగీకి ఇంత బిల్డప్ చేస్తారా నాయనలో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియో మేమైతే 3 రాళ్ళు చేసుకున్నాము బ్యాగ్ చేయడానికి. ఇది వచ్చేసి దీన్ని వచ్చేసి మూత అంటారు. ఈ బాయిలో వచ్చేసి ఉప్పు కారం మిక్స్ చేసుకొని వచ్చాడు మా వాడు. ఫ్రెండ్స్ మ్యాగీ కోసం అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు, మ్యాగీ కోసం అయితే కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఉప్పు, కారము, బాలె, మూత, దానికి మూత, నూనె. నేనైతే అట్లా వెళ్ళేసి కొంచెం కరివేపాకు 2 నిమ్మకాయలు అయితే తెచ్చేసాను గాయస్. నిమ్మకాయలు ఏంటి తెసాలే, దాన్ని పట్టుకుంటూ వచ్చేటప్పుడు గాయ కడదాం, కప్పులు కడదాం. ఇట్లా రాగా ఇట్లా దారద్దుడే తీసుకొచ్చాడు మా వాడు. గ్యాస్ ఇక్కడ చూడండి మా వాళ్ళు మ్యాగీ చేయడానికి అయితే కట్టెలు అయితే ఏరుతున్నారు. పాడండి పాట పాడండి, కట్టెలకు బొమ్మన్న అది అని పాట. సో గైస్ మొత్తానికి అయితే కట్టెలన్నీ ఏరుకొని అయితే వచ్చాము. ఇప్పుడు మా ఎటర్ బాబు అయితే కట్లే ఇరుస్తున్నాడు గైస్. ఇంకా వాడు కట్టెలు అయితే ఇరుస్తున్నాడు. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం వంట అయితే చేసేద్దాం. ఫాస్ట్ ఫుడ్ చేసినట్టు చేయాలి ఇప్పుడు తొందరగా. 2 కత్తులు అయితే తీసుకొచ్చినాము తొందరగా వంట కావాలని. అక్కడ చూడండి ఇల్లు ఉంది కదా, అక్కడ ట్యాంక్ ఉంది కదా, అక్కడ ఉన్నాయి మా ఇల్లులో. మేము ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ చూడండి మేము చాలా లాంగ్ అయితే వచ్చాము. ఇప్పుడు మీకు 3x పెట్టి జూమ్ చేసి వీడియో అయితే తీస్తున్నా, ఇంకా వస్తుంది వీడియో. ఇంకా మనకు 3x అయితే బెటరు. చూడండి మొత్తం పొలాలే,
మొత్తం చెట్లు, టెంకాయ చెట్లు, పప్పాయి చెట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ పప్పాయి చెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా టెంకాయ చెట్లు కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ చాలా బాగా అయితే ఉంటుంది క్లైమేట్. ఇంకా పల్లెటూరు అయితే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో. మొత్తం అవుతాను గైస్. ఇక్కడ చూడండి, ఇది చాలా ఫ్రెష్ కరివేపాకు. ఇప్పుడే చెట్టు మీద నుంచి తీసుకొచ్చినాము. ఇంకా మాకు తొందరగా అయితే కట్ చేస్తున్నారు. యుద్ధానికి అయితే సిద్ధమైనాం గైస్. ఇక్కడ చూడండి, మ్యాగీ చేసుకున్నాక ఒక్కొరికి దాంట్లోకి మ్యాగీ వేసుకోవడానికి అయితే కప్స్ అయితే తీసుకొచ్చాము. వాటిని ఒకసారి క్లీన్ అయితే చేసుకుంటున్నాం మళ్ళీ. ఫాస్ట్ గైస్. ఇక్కడ చూడండి, ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం. అంటీరా సత్తకొని పేపర్లను పెట్టండి, ఊకట్లా అంటే ఆడంటుకుంటుంది. దగ్గదేమో కదా, బాగా రాకుంటే నిల్లు పోసిపోతుంది దాంట్లోకి. గైస్ పొయ్యి అయితే అంటుకుంది. ముందు ఏమైనా నిల్ల బొడ్లు తినాలి. ఎలా వీడియోలో పడతారు. వీడు నూనె తెమ్మంటే నూనె డబ్బులేక అందరూ పోసుకొచ్చాడు. నూనె పిరుముండదంటే నూనె పట్టుకొచ్చాడు. నిల్లు లేవి కొబ్బరి నూనె తెచ్చేవానే. చాలేలే అది ఇదే గిడ్డ పడుతుంటాం మన సంగతి. గైస్ ఇక్కడ చూడండి, నూనె అయితే తీసుకొచ్చినాము 8 ప్యాకెట్లు. సారీ నూనె కాదు, మ్యాగీ అయితే 8 ప్యాకెట్లు. వీడియో అట్లే వస్తాలే చిట్టి అని కొత్తిమీర. ఉల్లిగడ్డలు చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఉల్లిపాయలు వేసుకుందాం మనము. మా వాళ్ళు అయితే భయపడ్డారు గైస్. చూడండి ఫ్రెండ్స్, మా డైరెక్టర్ అయితే ఉల్లిపాయలు వేస్తే భయపడ్డాడు. హాయ్ గాయ్స్, మా వాళ్ళు అయితే చాలా పెద్ద గంట అయితే తెచ్చేసారు. మీ ఎవరి దగ్గర పెద్ద గంట ఉంటుంది కదా. అప్పుడు బాగా కాగేంత వరకు అయితే నూనెని నూనెని కాదు, ఉల్లిపాయలని వేయించుకోవాలి. హాయ్ గాయ్స్, మా ఇట్రాన్ అయితే గంట లేదానికి కట్టే పెట్టేసినాడు. గైస్ ఆ తర్వాత అయితే కొంచెం కరివేపాకు వేసుకోవాలా. ఇది ఫ్రెష్ ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, మా వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు గాయ్స్. చెట్టు మీదనే దొంగతనం చేసుకొచ్చారు. హాయ్ గాయ్స్, ఈ కరివేపాకుని అయితే చెట్టు మీద నుంచి దొంగతనం చేసుకొని వచ్చేసారు. హాయ్ గాయ్స్, మా డైరెక్టర్కి అయితే అది తెంచడానికి రావడం లేదు. చిన్నగా పెద్ద తరం గాయ్స్ సరిపోతుందండి. చికెన్ ఈసారి 5,000 మంది వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఉప్పు కారం వేయండి రా. దగ్గదగ ఉంటుంది మంట. గైస్ ఇట్లా పొయ్యి మీద తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో గ్యాస్ ఉంటే గ్యాస్ బంద్ చేసి ఒక కట్టెల పొయ్యి మీద ఒకసారి ట్రై చేయండి మ్యాగీ. కారం అయితే వేయాలా. గైస్ సాలేలే అట్లా దేనికి వేస్తావు. కుసుకోలే ఎవరులే ఎవరు రాజు తక్కువ వస్తుందా. మరి బాటిల్ అన్నీ రమ్మని రాజు కూడా వస్తారు కదా వచ్చేటప్పుడు. తొందరగా బాటిల్ పట్టరమ్మను చాలా మరి ఫిల్టర్ రమ్మను. ఇట్లా బాగా మగ్గినాక నీళ్ళు అయితే పోసుకోవాలా. పట్లేదు సొంటి మరి సంగలే దాన్ని నడిచావు. ఇది స్ప్రైట్ కాదు గాయస్, నీళ్ళు. మళ్ళీ మీరు స్ప్రైట్ అనుకున్నారు. స్ప్రైట్ వేస్తే ఇంక అంతే, దగ్గర మంటుకుంటుంది.
గైస్ ఇక్కడ చూడండి బాగా వేడి అవుతుంది. ఇప్పుడైతే మ్యాగీ అంతే మాకొద్ది అండి మా వద్ద హాయ్ గైస్ మా వాళ్ళు అయితే దీంట్లో మసాలా అయితే చేస్తున్నారు గైస్. గైస్ ఇక్కడ చూడండి ఇప్పి ఇది మ్యాగీ అంటారు కదా, మ్యాగీ కాదు గైస్ ఇది ఇప్పి, రెండు ఒకటే ఉంటాయి. లేదు గైస్ మా ఊర్లో అయితే మ్యాగీ అంటారు. దీంట్లో మసాలా అయితే ఉంటుంది, ప్రతి దాంట్లో ఒక మసాలా ప్యాకెట్. ఒకసారి దగ్గర రాట్లే రే కెమెరామెన్, దగ్గర రా, దగ్గరకు వచ్చి అందరూ పడతా గాయ దీన్ని ఒకసారి కత్తిలే. గైస్ ఇక్కడ చూడండి ఇది కొట్టాలా ఇట్లా సగం చేస్తే చాలా మీరు అదే సగం అవుతుందా? ఇదిగో మసాలా ప్యాకెట్ అట్లా అనకపోయినా గైస్ ఇక్కడ చూడండి సపరేట్గా మసాలా అయితే ఉంది. కొద్దిసేపు వేడి కావాలని అయితే మూత ముచ్చిపెట్టినాము. లే 8 రావాలి కదా మసాలాలో, ఇంకోట్లే దాంట్లోకి వేసారులే ఎంచు అదేనప్పా. ఉడుకుతుంది, ఉడికేటప్పుడు మసాలా ప్యాకెట్లు వేయాలంట. ఇది మనకు తెలియదు. వీళ్ళు పోయేది ఒక మధ్య లే ఎక్కువ వేద్దాంలే మసాలా లే. మరి నిల్ల దిండిగాయలే మరి నెలలు తక్కువ ఉన్నాయి. గ్యాస్ మీరు కూడా ఇట్లా మసాలా ఎక్కువైతే తినద్దండి, కింద మంట పెట్టండి లే గాయస్. ఇట్స్ అమేజింగ్ గైస్. నీళ్ళు తక్కువ వచ్చింటే ఇక్కడ మా వాడు వస్తున్నాడు, సపరేట్గా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని వస్తున్నాడు. లేడు ముంతఫాగ పెట్టాడుగా ఊపిలే. గైస్ వీడైతే ఇప్పుడే వచ్చాడా, వీనికి కొంచెమే ఇచ్చేది నూడిల్స్. సో గైస్ మొత్తానికి అయితే మ్యాగీ రెడీ అయ్యింది, ఇప్పుడు తినడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా కావాలనుకుంటే మా వాళ్ళతో చాలా ఆకలికున్నారు, వేస్తే ఒకడు ఒక బాగా తినేటట్టున్నారు. ఇప్పుడు గైస్ మీకు కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం తప్పకుండా పిలుస్తాము. కాజు తీసుకుని ఇంకోటి గింత కట్టిలే సొలిపోతేలే. అదేం పెద్ద డేగిసి కాదులేప్ప. గైస్ మొత్తానికైతే నా ముందుకి మ్యాగీ అయితే వచ్చింది. మ్యాగే కదా ఇది. నిమ్మకాయ అయితే పిండుకోవాలా, కజ్జి పిండదు. అప్పుడు ఒకటి పిండాడు కదా టేస్టా. టేస్ట్ అయితే సూపర్ ఉంది గైస్, సొల్ల చెప్పదులే. సో గైస్ మొత్తానికైతే నూడిల్స్ అయితే రెడీ అయినాయి. ఓకే మొత్తానికైతే మ్యాగీతో నూడిల్స్ అయితే చేసినాము. ఒకసారి చూడండి దగ్గర. టేస్ట్ అయితే ఆల్రెడీ మా వాళ్ళు చెక్ చేశారు, చాలా బాగుంది. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది కెమెరామ్యాన్కి, ఇది నాకి అన్నది మరి నాకేమరా ఇది నీకు. సో గైస్ ఫస్ట్ టైం అయితే నేను మ్యాగీ తినడం జరిగింది. చాలా టేస్ట్ అయితే ఉంది, నేను ఇంతవరకు ఎప్పుడు చేసుకొని తినలేదు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మా వాళ్ళు అయితే అందరూ ఫుల్గా కంప్లీట్ చేసేసారు. ఇక్కడ చూడండి పాపరాయుడు బాగా నాకుతున్నాడు, అంతా అయిపోయిందంట. చాలా టేస్ట్ ఉంది, సూపర్ ఫ్రెండ్స్. టేస్ట్ సూపర్ ఉంది, అందుకోసం బాగా కూడా నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మళ్ళీ అయితే చేసుకుందామని అనిపిస్తుంది. కుదిరితే రేపే మళ్ళీ ఇంకో పార్టీ అయితే చేసుకుంటాం. చెప్తానులే గాయస్. ఇక్కడ చూడండి ఒక మేక పిల్ల అయితే, మేక పిల్ల కాదు కదా మేక, నీళ్ళు అయితే తాగుతుంది. మా వాళ్ళు తాపుతున్నారు దాంతో. అవు తీసిన ఇంకా తాగదులే. నువ్వు చిన్న మాట్లాడితే వినపడదు సార్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా రాజుగాడు అయితే మేక పిల్లలు నీళ్ళు కప్పుకున్నవి, మేక పిల్లలకు నీళ్ళు పెడుతున్నాడు. నీళ్ళు పెడుతున్నాడు కాదు, చాలా మంచిగా
గైస్ పార్టీ కంప్లీట్ చేసుకున్నాక మా ప్లేట్లు అయితే మొత్తం మా వాళ్ళు అయితే కడిగేశారు. ఆ తర్వాత కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని టైం పాస్ అయితే చేసాము అక్కడే. ఇంకా టైం అవుతుంది వెళ్దాం పదండి అని మా వాళ్ళకైతే చెప్పాను. హాయ్ గాయ్స్, మేమంతా లూడీస్ నీరుకాసి ఇప్పుడు పండుకున్నాము. నిద్రపోయి తెగిపోయింది. అందరైతే ఇంటికి వెళ్తున్నాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ గైస్. బాయ్ ఫ్రెండ్స్.